నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎట్టకేలకు చంద్రబాబు గారు రాసినటువంటి లేఖకి గవర్నర్ స్పందించడం జరిగింది. సో ఏంటి అని అంటే చాలా లేఖలు రాశారు. అందులో ఒక లేఖ గురించి ఇది. సో సచివాలయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ కోసం మే 17 నుంచి 25వ తారీఖు వరకు కూడా ఆఫీస్ మూసివేయాలనే దానికి సంబంధించి గవర్నర్ పాజిటివ్గా స్పందించడంతో ఆ ప్రక్రియని కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ తర్వాత చేసుకోండి అని చెప్పి ఈసీ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం, మే 17 నుంచి 25వ తారీఖు వరకు కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ని అప్గ్రేడేషన్ చేయాలి కాబట్టి ఆ ఆఫీసులు మూసివేస్తున్నామని చెప్పడం జరిగింది. సో దాని వెనకాల ఏదో కుట్రుంది. అంటే ఏవైతే ఫైల్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు పక్కకు జరిపించుకోవడానికి, ప్రూఫ్స్ అన్ని తీసేయడానికి చేస్తున్నారేమో అనేటువంటి ఒక డౌట్తో, ఎందుకంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, ఆ ఉద్దేశంతో ఈసీని కలవడం జరిగింది. కానీ లేఖ రాసినా కానీ చంద్రబాబు గారు స్పందించలేదు ఈసీ. సో అక్కడి నుంచి నెక్స్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆయనకి లేఖ రాశారు. సో ఇదే విషయాన్ని మీడియాతో పంచుకోవడం జరిగింది చంద్రబాబు గారు. మరి రీజన్ ఏంటో తెలియదు కానీ ఫైనల్లీ గవర్నర్ అయితే పాజిటివ్గానే స్పందించారు. ఈ అప్గ్రేడేషన్ అనేది నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ చూసుకుంటుంది, మీరు ఇక్కడితో వదిలేయండి అని చెప్పేసి ఈసీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఓవరాల్గా అసలు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు ప్రజలు? మీరు చెప్పినట్టుగా చంద్రబాబు గారు 3 లేఖలు ఇప్పటి వరకు రాశారు. అందులో ఒక లేఖ ఇది. ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఈ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేయకుండా చూడండి అని చెప్పి ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరటం జరిగింది. అదే విషయాన్ని గవర్నర్ దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. దాని మీద సానుకూలంగా వాళ్ళు మొత్తానికి సానుకూలత చూపించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏదైతే ఉందో ఆ అధికారులను పిలిపించి మాట్లాడారు. వాళ్ళు అసలు ఏంటి, ఎందుకు మీరు ఈ అప్గ్రేడేషను, ఈ ఆఫీస్ ఎందుకు మూసేస్తున్నారు ఇన్ని రోజులు, అసలు ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరం ఏంటి, ఇంకా 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి, ఇది ఆపద్ధర్మ ప్రభుత్వమే కదా. యాక్చువల్గా ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉండవు, వాళ్ళు ఉంటారు అంతే, నామకే వస్తే ఉంటారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు వాళ్ళు. కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఏమైందంటే వీళ్ళు వచ్చి అడిగాక ఆ అధికారులు ఏదో వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా కూడా అధికారులు వాళ్ళంటే సంతృప్తి చెందలేదు అధికారులు చెప్పిన దాంతో. అందుకోసమని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఇటువంటివి ఏమీ చేయకండి, మీరు అసలు 4వ తారీఖు రిజల్ట్ వచ్చే వరకు, అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే వస్తుందో అది ఎవరు వస్తారో మనకు తెలియదు కదా, అంతవరకు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు వాళ్ళు. సో దీని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చెప్పారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు వద్దన్నారు అని ఆలోచిస్తే, ఇప్పుడు చాలా అవకతవకలు జరిగాయి మనకు తెలుసు. గత 5 ఏళ్లలో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు చాలా అవకతవకలకి పాల్పడ్డారు. చాలా అవినీతి జరిగింది. వాళ్ళు చాలా అప్పులు తీసుకొచ్చారు. ఈవెన్ ఇప్పుడు ఈ 10 రోజుల్లో కూడా యాక్చువల్గా జూలై వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే, జూలై ఏంటి, ఈవెన్ సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు అనుకుంటా, మీరు ఇన్ని వేల కోట్లు తెచ్చుకోవచ్చు అని ఇస్తుంది కదా కేంద్రం తరఫున రాష్ట్రం తెచ్చుకునే నిధులు. సో అది కూడా ఇప్పుడు తొందరగా తెచ్చేసుకుని వాళ్ళు దాన్ని ఏదో చేయాలని అనుకున్నారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు ఏవి తాకట్టు పెట్టారు, ఏవి తాకట్టు పెట్టలేదు, ఇప్పుడు ఎంతెంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి మనకి ఏమీ తెలియదు. ఒక ఆరోగ్యశ్రీ వాళ్ళే మాకు 1500 కోట్లు ఇవ్వాలి మీరు, మేము సేవలు నిలిపేస్తామని ఆ మధ్యన అన్నారు. మళ్ళీ దాని మీద ఫర్దర్గా ఏమైందో మనకు తెలియదు. సో ఇలా ఒక్కొక్క శాఖలోనూ ఎంతెంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి, లేదు వీళ్ళు ఏవి అప్పులు తీసుకొచ్చారు, ఏది తాకట్టు పెట్టారు అన్న విషయాలు మనకు తెలియదు కదా. సో వీటన్నిటి మీద ఇప్పుడు వీళ్ళు ఏదైనా మసిపూసి మారేడుకాయ చేసి, వీళ్ళు దీన్ని కనుక ఏదైనా వాళ్ళు మొత్తం అన్ని, అంటే ఫైల్సే మాయం చేసేసి, లేదు చిప్పులు మాయం చేసి, లేదు వాళ్ళు ఈ పెన్ డ్రైవ్లు మాయం చేసి, లేకపోతే లోపల ఉండే వాటిని మాయం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు రేపొద్దున్న? చాలా పెద్ద విషయం కదా ఇది. ఇప్పుడు ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 14 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది ఇంచుమించు, అంటే 13.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పులన్నీ అసలు ఏంటి అనేది తెలుసుకోవటానికే వచ్చే ప్రభుత్వానికి కొన్ని నెలలు పడుతుంది. ఇంకా ఎన్ని పేమెంట్స్ చేయాలి అది కొన్ని నెలలు పడుతుంది. సో వచ్చే ప్రభుత్వానికి ఇదేమీ మామూలు విషయం కాదు. నెత్తి మీద పెద్ద ముళ్ళ కిరీటం పెట్టి ఈ ప్రభుత్వం వెళ్తుందన్నమాట. సో అందుకని ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షం తొందరగా మేల్కొని ఈ రకంగా అడగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా మీరు డిఫరెన్స్,
ప్రతిపక్షం చాలా అలర్ట్గా చాలా ఇదిగా ఉంది. అధికార పక్షానికి చెందిన ముఖ్యమంత్రి గారు గంటకి 12 లక్షల రూపాయల ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడు ఆయన. సో సీ ద డిఫరెన్స్. పాపం పేద ముఖ్యమంత్రి కదా, నిరుపేద ముఖ్యమంత్రి గంటకి 12 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తాడు లండన్కి. ఎంత అసలు అందులో స్పెషల్ సీట్స్ ఉంటాయట, స్పెషల్ పడకలు ఉంటాయట. అసలు ఎంత బాగుంది వినడానికి కూడా మనకి. నిరుపేదలకి పెత్తందారులకి మధ్యలో పోరాటం అన్నాడు ఆయన. అంత నిరుపేద ముఖ్యమంత్రి పాపం స్పెషల్ ఫ్లైట్ అర్ధరాత్రి వెళ్ళాడు లండన్కి ఆయన. మరి ఎన్ని సూట్ కేసులు పట్టుకెళ్ళారో, ఏం చేశారో, ఎన్ని వేల కోట్లు వెళ్ళాయో. ఈ 14,000 చిల్లర కోట్లు వేయలేదు, ఇంకా 2,000 కోట్లు ఎంతో వేశారు. ఎవరికి? 1982 కోట్లేమో లబ్ధిదారులకు వేశారు, 2,100 కోట్లేమో అంటే 2,100 కోట్లేమో కాంట్రాక్టర్లకు వేశారు. ఎంత సహృదయులు! కాంట్రాక్టర్లకి 2,100 crores వేశారు, లబ్ధిదారులు జస్ట్ 1982 crores. అందుకని ఇవన్నీ ఇంకా మిగతా డబ్బులు ఏమయ్యాయి ఇవన్నీ మనకు తెలియదు. అవన్నీ సూట్ కేసుల్లో వెళ్ళాయా? తాడేపల్లి నుంచి ఆ కంటైనర్ అప్పుడు ఒకటి వచ్చింది కదా, ఆ కంటైనర్ డబ్బు ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అసలు నిజంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే వెళ్ళకూడదు. అందుకని ప్రతిపక్షాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే ఈయన వెళ్ళిపోతే వస్తాడా రాడా అని ఒక డౌట్ కూడా చాలా మందికి ఉంది. సరే, ఆయన వస్తాడా రాడా పక్కన పెడితే 4వ తారీఖు వరకు మాత్రం వీళ్ళు అంటే ప్రతిపక్షాలు వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఉండాలంటారు చూడండి, ఆ రకంగా కంటి మీద కునుకు లేకుండా ఉండి, సో ఈ స్ట్రాంగ్ రూమ్ల విషయంలో కూడా వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అందుకనే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే వచ్చాయి. ఇది ఎప్పుడో మనం చెప్పాము ఇవన్నీ ముందే రావాలని. సో ఇప్పుడు జరిగిన తప్పిదాలన్నింటికి ఒక రకంగా కేంద్రం కూడా కారణమే. ఎందుకంటే డీజీపీని ఈ మధ్య కాలంలో మార్చారు, సిఎస్ని మార్చలేదు, ఇంటెలిజెన్స్ అతన్ని కూడా ఈ మధ్యలో మార్చారు. ఇట్లా చాలా జరిగాయి. ఎందుకంటే పైనుంచి వ్యవస్థ మొత్తం చెదలు పట్టేసిందమ్మా, డీజీపీ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు. అందుకే ఈరోజు ఇన్ని అల్లర్లు జరిగాయంటే కింద నుండి ఆఫీసర్లు కావచ్చు, అంటే పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా సరే మాట వింటలేదు. అందుకని వాళ్ళు ఇంకా ప్రభుత్వానికే కొమ్ము కాస్తున్నారు. పైన అధికారి, కొత్తగా వచ్చిన అధికారి మాట వింటలేదు. సిఎస్ కూడా ఏం చేయాలో అది చేస్తున్నాడు. కాబట్టి ఈ గవర్నెన్స్తో మొదలైన ఇదేదైతే ఉందో ఇది అన్నింటికీ పాకాలి. వీళ్ళు చాలా అలర్ట్గా, ఇంకా అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అలర్ట్ చేయాలి, గవర్నర్ని అలర్ట్ చేసి ఇంకా ఎటువంటి తప్పిదాలు జరగకుండా 4వ తారీఖు లోపు ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కూటమి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్మోస్ట్ చాలా లేఖల్లో ఒక లేఖ అయితే మంచిగా అంటే పాజిటివ్గానే వచ్చింది గవర్నర్ గారి దగ్గర నుంచి. సో ఈసీ కూడా స్పందించింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళక ముందు వరకు అయితే ఈసీ సరిగ్గా స్పందించలేదు. సో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాక బయటకు వచ్చాక అప్పుడైతే మళ్ళీ ఏమంటారో లేకపోతే మళ్ళీ చురుకులు అంటించుకోవాలని ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ ఈసీ కొంచెం పాజిటివ్గానే స్పందించిందనే చెప్పుకోవాలి ఈ గవర్నెన్స్ని స్టాప్ చేసినందుకు. సో మరి ఈ ప్లాన్ కొంచెం మిస్ అయింది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం అధికారులు కావచ్చు ఎవరైనా ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వెళ్తారో, ముందుకు వస్తారనేది చూద్దామండి. వాళ్ళ ఫైల్స్ని దాచిపెట్టుకోవడానికైనా దేనికైనా.